కొలికపూడి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే మరొకసారి ఈ ఇదివరకు అప్పుడేదో ప్రభుత్వ మద్యం దుకాణాలే నడిచినాయి. ప్రభుత్వమే మద్యం అమ్మింది. తద్వారా ఎక్కడ అవినీతికి తావు లేదు. కానీ దాంట్లో అవినీతి జరిగిందంటూ పెద్ద కేసు పెట్టి రచ్చరచ్చ చేస్తున్నారు. అయితే గీతే ఆ ఉత్పత్తిదారుల దగ్గర తీసుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఉత్పత్తిదారులు ఇస్తారుగా, వీళ్ళకి కూడా వీళ్ళు వదిలిపెడతారా? అదే సందర్భంలో కింద జనాల్ని దోచుకోలేదు. జనాలకి ఎక్కడ డబ్బులు ఎక్కువ పెట్టి వసూలు చేయలేదు. కానీ ఇప్పుడు అంతకుముందు 14, 19లో కూడా ఏదైతే దాని మీదన అంటే ఎంఆర్పి కంటే ఎక్కువ వసూలు చేయడం జరిగింది. అయినా సరే దాన్ని కవర్ చేసుకొస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ మద్యం దుకాణాలు తప్పుబట్టి ప్రైవేట్ మద్యం దుకాణాలు పెట్టి బెల్ట్ షాపులు పెట్టి దోపిడీ చేసినటువంటి ఘటన. ఇది తాజాగా దీని మీదన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, కొలికపూడి శ్రీనివాసు తిరువూరు ఎమ్మెల్యే వైన్ షాపుల యజమానులు సిండికేట్గా ఏర్పడి లైసెన్సుడ్ దుకాణాల్లోనే ప్రతి